ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాబా గారి దయ వలన అందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలా చేయటం వల్ల బాబా గారి ప్రతి మాట కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రతి మాట కూడా అరే బాబా గారు నా కోసం చెప్పారు కదా, ఈ సందేశం అయితే ఈ రోజుటి సందేశం బాబా గారు నా కోసమే ఇచ్చారు అన్న ఫీల్ అయితే మీకు తప్పకుండా వస్తుందండి. 100% ఇదైతే నేను చెప్పగలను. ఆ అనుభూతి కూడా మీరు చెందుతారు. ఎన్నాళ్ళగానో నేను బాధపడుతున్న ఒక సమస్యకి పరిష్కారం ఇచ్చారు కదా అన్న సంతృప్తి కూడా మీకు మిగులుతుంది ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోపు. అందుకే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే బాబా గారి ప్రతి ఒక్క మాట మీరు వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, మీకోసమే తెచ్చినట్టు సందేశాన్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఇక ఈరోజు సాయి మాటగా నా నోట బాబా గారు ఏం పలికిస్తున్నారు అంటే, బిడ్డ తప్పు చేస్తున్నావు, జాగ్రత్త పడాలి తల్లి, చేజారిపోతున్నారు. నువ్వు నీ ప్రవర్తన ఇలాగే ఉంటే చాలామందిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు కావాలి అన్నా కూడా వాళ్ళు ఎప్పటికీ నీ దగ్గరకు చేరరు. నీ ప్రవర్తన వల్ల, నీ చేష్టల వల్ల, నీ బుద్ధి వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఆ విషయం నీకు అర్థం అవ్వట్లేదు. నేను అందరితోనా మంచిగానే ఉన్నాను కదా అన్న భ్రమలో నువ్వున్నావు. కానీ నీ ప్రవర్తన చాలామందిని బాధ పెడుతూ ఇబ్బందికి గురి చేస్తోంది బిడ్డ. ఇలాగే చేశావంటే ఆఖరికి నీకు ఎవ్వరూ ఉండరు బిడ్డ. వాళ్ళెవరో నేను చెప్తాను, జాగ్రత్తగా చివరిదాకా నా ప్రతి మాట వినమ్మా అంటూ ఈరోజు బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని అయితే ఈరోజు తీసుకొచ్చారండి. మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు, లాస్ట్ టైం నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె కలిసిందండి. అంటే నాకు ఫ్రెండు అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా. తను చెప్పిన విషయాలకి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. ఇలా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. మీ ఛానల్లో చూసి ఆ గురూజీకి ఒక్కసారి కాల్ చేశాను. కాల్ చేయంగానే ఆయన పూజలు మొదలుపెట్టిన 1 మంత్‌లోనే నాకైతే చాలా మంచి రిజల్ట్ అన్నది వచ్చింది. బా గురూజీ చాలా మంచి పూజలైతే చేస్తున్నారు. నిజానికి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాయి. నా ప్రాబ్లమ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యే స్టేజ్‌లో ఉన్నాయి. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాబా గారికి కృతజ్ఞతలు చెప్పాలి, మీకు చెప్పాలి. నిజంగా బాబా గారే ఆ గురూజీని నాకు పరిచయం చేశారేమో మీ ద్వారా అని అనిపించింది అంటూ ఆమె చాలా హ్యాపీగా చెప్పిందండి నాకు. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. రిజల్ట్ అన్నది మీకే తెలుస్తుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల దాకా వెళ్ళిపోవటం, ఇక ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, అంటే ఒక రకంగా స్త్రీ పురుష వశీకరణ అని కూడా చెప్పాలి. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి, బిడ్డ జాగ్రత్త తల్లి, ఇప్పుడు జాగ్రత్త పడకపోయావంటే చేజారిపోతారు. అది కూడా నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, నీకు ఎంతో ప్రాణమైన వాళ్ళు, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నాకు జీవితమే లేదు అన్న వాళ్ళు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది బిడ్డ. జాగ్రత్త. నీ ప్రవర్తన వల్ల చాలామందిని బాధ పెడుతున్నావు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవాళ్లను కూడా బాధ పెడుతున్నావు. అది నీకు అర్థం అవ్వట్లేదు. నేను మంచిదాన్నే కదా, నేను అందరితోనూ బాగానే ఉంటున్నాను కదా, నేను మంచిగానే మాట్లాడతాను కదా, అందరికీ మంచే చేస్తాను కదా, మరి నేనెందుకు బాధ పెట్టాను బాబా? నా వల్ల ఎవరు బాధపడుతున్నారు? అలాంటి తప్పు నేను చెయ్యలేదే అన్న సందేహం నీ మనసులో కలుగుతోంది కదా తల్లి. నాకు తెలుసు, నువ్వు మంచిదానివే, అందరికీ సహాయం చేస్తావు, అందరితోనూ మంచిగానే ఉంటావు. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తావో, ఏం మాట్లాడతావో,
ఎలాంటి మాటలతో ఎదుటి వాళ్లను గాయపరుస్తావో నీకు అర్థమవ్వదు బిడ్డ. తొందరపాటు ఎక్కువ తల్లి నీకు. ఆ తొందరపాటు తగ్గించుకోవాలి. ఆ తొందరపాటు తనంతోనే ఏది పడితే అది మాట్లాడుతూ ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటావు. అప్పుడు ఎంత ఇష్టమైన వాళ్ళ అయినా 1-2 సార్లు మాత్రమే భరిస్తారు. అస్తమానం నేను ప్రేమ చూపిస్తున్నాను కదా, ఎంత ఇష్టమైన వాళ్ళు అయినా కూడా కొంతవరకే భరించగలరు కదా, భరిస్తున్నారు కదా అంటూ మాటలతో భారం వాళ్ళ భుజాల మీద పెట్టావు అంటే, వాళ్ళు మోయలేనంత నీ మాటల భారాన్ని వాళ్ళ మీద వేశావు అంటే ఎంతవరకు మోయగలరు తల్లి? ఎంతవరకు ఓపిక ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళకు కూడా ఒక్కసారి విసుగు, విరక్తి అన్నది వస్తుంది. అప్పుడు ఆ భారాన్ని దింపేసుకోవాలి అనుకుంటారు. అలా దింపేసుకోవాలి అన్న ఆలోచన వారి మనసులోకి వస్తే ఇక ఆ తర్వాత వారి మనస్సులో నీ స్థానం 0 తల్లి, శూన్యం. ఈ ఒక్క మాట ఎప్పుడూ గుర్తించుకో. భరిస్తున్నారు కదా అంటూ ఎక్కువ బాధ పెట్టుకో, బంధాలు తెగిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఎంత ముడి వెయ్యాలని చూసినా కూడా, ముడి వేసినా కూడా అక్కడ మళ్ళీ మధ్యలో ఒక ముడి అన్నది ఎప్పుడూ నీ కంటబడి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ముడి ఉంది, ముడి ఉంది, ఎందుకు ఈ ముడి ఏ సందర్భంలో పడింది అన్న ఆలోచనలు ఒక్కొక్కసారి గుర్తొచ్చి ఇద్దరినీ ఇబ్బంది పెడతాయి. అలాంటి స్థితి రాకముందే నిన్ను నువ్వు సంభాళించుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ తొందరపాటు నువ్వు తగ్గించుకో. అన్నింటా నాదే పైచెయ్యి ఉండాలి, నా మాటే వినాలి, అందరూ నేను చెప్పినట్టే నడవాలి, నేను ఏది చెప్తే దానికి అందరూ ఊకొట్టాలి, నేను గీసిన గీత దాటకూడదు. ఇలాంటి ఆలోచనలు మానే తల్లి. నాదే పైచెయ్యి, నేనే పైనుండాలి, ఆధిపత్యం నాదే కావాలి, ఎదుటివాళ్ళు నాకు తగ్గాలి అంటే ఎంతవరకు తగ్గుతారు? కాదు కదా. ఒక బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం కదా బిడ్డ. ఒకరి తప్పు చేస్తే ఇంకొకరు సరిదిద్దటం కదా. నువ్వు ఎలా తప్పు చేశావు, ఈ విషయంలో నేను బాధపడ్డాను అంటూ ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకోవటం. ఈ తప్పు మళ్ళీ చెయ్యకూడదు, మన బంధం ఎప్పటికీ ఇలా ఉండాలి అని ఒక వడంబడిక ఏర్పరచుకోవటం. అంతేకాని నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి, నా చేతుల కింద నువ్వు నడవాలి అంటే బంధం దెబ్బతింటుంది బిడ్డ. ఎదుటివారికి ఆత్మాభిమానం అన్నది ఒకటి ఉంటుంది కదా. ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంటే అక్కడ నువ్వు శూన్యమైపోతావు. నీ మీద ఉన్న కొండంత ప్రేమ కరిగి కరిగి కాస్త ఇసుక రేణువంతా కూడా మిగులకుండా భూమిలో కలిసిపోతుంది. జాగ్రత్త. ఆ పరిస్థితి ఎప్పుడూ రానివ్వకు. అంటే నువ్వు మంచిదానివే, కొన్ని సమయాల్లో ప్రేమను ఇస్తావు, మంచిగాను మాట్లాడతావు. కానీ ప్రేమగా మాట్లాడటం, మంచిగా మాట్లాడటం తక్కువ సమయం. ఎంతసేపు నేను ఈ కాసింత ప్రేమను చూపించాను కదా అని ఆధిపత్యం చలాయిస్తే భరించరు కదా. ఎవరు భరిస్తారు బిడ్డ? ఒక్కొక్కసారి తీపి ఎక్కువ తింటేనే వెగటు వచ్చేస్తుంది, వెగటు పుట్టేస్తుంది కదా. అలాంటప్పుడు చేదుగా ఉన్న కఠినమైన నీ మాటలు అస్తమానం వింటూ ఉంటే వెగటు పుట్టదా? రోత పుట్టదా? విరక్తి కలగదా? జాగ్రత్తమ్మా. బంధాలను దూరం చేసుకుంటే కావాలని తర్వాత నువ్వు ఎంత వెంపర్లాడినా ప్రయోజనం ఉండదు. నువ్వు ఎంత పిలిచి పిలిచి అలసిపోయినా వారు కనీసం వెనక్కి తిరిగి చూడటానికి కూడా ఇష్టపడినంత దూరం వెళ్ళిపోతారు తల్లి. నీ ప్రవర్తన మార్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్లను, నీ వాళ్లను, నీ బంధాలను, నీకిష్టమైన వాళ్లను జాగ్రత్తగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీ సాయి తండ్రి చెప్పేది నీ మంచి కోసమే కదా. ఏది చెప్పినా నా బిడ్డల కోసమే కదా నేను చెప్తాను. ఆ మాట నీకు అర్థమవుతుందా తల్లి? ఆ మాట అర్థమయ్యిందంటే, నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి అంటే సాయి నీకోసమే ఇలా చెప్తున్నాడు, ఇలాంటి సందేశాలను అందిస్తున్నాడు అని నువ్వు అనుకుంటే నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. అప్పుడు చూడు, నీ చుట్టూ ప్రపంచమంతా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నీలో ఉన్న ఆ మొండితనం, ఆ పట్టుదల, నాదే పై చెయ్యి అన్న ఆ పంతం, అహంకారం అవి తగ్గించుకుంటే నువ్వు చాలా మంచిదానివి బిడ్డ. నేను చెప్పింది అర్థమైందా?
అర్థమైతే తప్పకుండా నేను చెప్పిన దారిలో నడువు తల్లి. నీ బంధాలు కలకాలం నీతోనే ఉంటాయి. నీ భవిష్యత్తు ఆనంద సంతోషాలతో ఉల్లాసంగా గడిచిపోతుంది అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి. ఎందుకంటే మన లైఫ్‌లో కూడా చాలా మందిని చూస్తూనే ఉంటాం. అంటే మంచివాళ్ళు కాదని కాదు గానీ, మంచివాళ్ళే. అయినా వాళ్ళ ఈగో, అహంకారం, పంతం, మొండి పట్టుదల, నేనే అన్న ఈగో ఉంటుంది చూడండి. దానివల్ల చాలామంది హర్ట్ అవుతుంటారు. అది ఫ్రెండ్‌షిప్ అయినా, రిలేషన్ అయినా, ఏదైనా అవ్వనివ్వండి. ఈగో వల్ల ఏమవుతుందంటే చాలా హర్ట్ అయ్యి, విడిపోయి ఒకరి ముఖాలు ఒకరు చూడకుండా ఉండిపోయే స్థితికి చేరుకుంటారు. కాబట్టి బాబాగారు చెప్పినట్టు అన్నీ తగ్గించుకుంటే అందరూ మనవాళ్లే కదా! ప్రేమిస్తే పోయేదేముంది? తిరిగి మహా అయితే ప్రేమిస్తారు. అంతే కదా! ఇక ఈరోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఒక నిరుత్సాహంలో, బాధలో, కష్టంలో ఉన్నారు, వాళ్ళకు ఓదార్పు కావాలి అని మీకు అనిపిస్తే మన వీడియో వాళ్ళకు షేర్ చేయండి. నిజంగా బాబాగారి మాటలు వింటే కాసింతైనా ఓదార్పు వాళ్లకు దొరుకుతుంది. నాకు కూడా ఒక తోడు, ఒక ఓదార్పు దొరికిందన్న ఫీల్ అయితే వాళ్ళకు వస్తుంది. ఇక బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.